వెల్కమ్ టు శిరీష కిచెన్. మా పిల్లలు ఏమన్నా తినే అడిగితే నేను చేసి ఇచ్చే రెసిపీ అనమాట ఇది. లడ్డూలు ఇంట్లో ఎన్ని రకాల పప్పులు ఉంటే అన్ని రకాల పప్పులతో లడ్డూలు చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఒక కప్పు దాకా పల్లీలు తీసుకోవాలి. మెజర్మెంట్కి ఒక కప్ యూస్ చేసుకుంటే మనకి అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు పల్లీలు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇవంతా పల్లీలు వేగిన తర్వాత పావు కప్పు నువ్వులు, పావు కప్పు గుమ్మడికాయ విత్తనాలు, పావు కప్పు పుచ్చకాయ విత్తనాలు, పావు కప్పు పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు, పావు కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. ఇవన్నీ 2 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. ఇవి వేగటానికి ఎక్కువ టైం పట్టదు. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటితో మీరు ముందుగా పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నారో ఆ కప్పుకి నిండుగా బెల్లం తీసుకోవాలి. పావు కప్పు దాకా కోకో పౌడర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని మనం మిక్సీ చేసుకోవాలి. ముందుగా పప్పులన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకొని కొంచెం కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని మిగిలిన పప్పులు కూడా మిక్సీ చేసుకొని తీసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసే విధంగా చేత్తో కలుపుకోవాలి. వీటికి లడ్డూ చుట్టుకోవడానికి నెయ్యి కూడా ఏమీ అవసరం లేదు. ఈ విధంగా చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలు చేసుకుంటే మనకి ఇవి రెడీ అవుతాయి. ఇలా ఒత్తుకొని చేసుకోవడం వల్ల ఆయిల్స్ బయటకు వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు. అవసరం అనిపిస్తే 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కూడా లడ్డూలు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.